హాయ్ గైస్! ఈ వీడియోలో అయితే మనము జావాస్క్రిప్ట్‌లో టైప్ కన్వర్షన్ అనేది చూద్దాం. వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. టైప్ కన్వర్షన్‌లో మనకు 2 టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్స్ అయితే ఉంటాయి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. సో, అసలు టైప్ కన్వర్షన్ ఎలానో చూద్దాం. సో, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్‌లో అయితే అంటే ఒక నంబర్‌ని, ఒక స్ట్రింగ్‌ని యాడ్ చేయాలనుకుంటే మనకి రిజల్ట్ వచ్చేసి స్ట్రింగ్‌లో అయితే వచ్చేస్తుందనమాట. నంబర్‌ని, స్ట్రింగ్‌ని 2 యాడ్ చేస్తే స్ట్రింగ్‌లోనే వస్తుంది. అది మనం చెయ్యం. మనమేం స్ట్రింగ్‌లోని కన్వర్ట్ చేయట్లేదు. అది ఆటోమేటిక్‌గా జావాస్క్రిప్టే కన్వర్ట్ చేస్తుంది నంబర్‌ని కూడా స్ట్రింగ్‌లోకి. సో, అది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. దాన్నే టైప్ కోయర్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. సో, ఇదెలా అంటే మనమే మాన్యుయల్‌గా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. ఆ స్ట్రింగ్‌కి నంబర్ యాడ్ చేస్తున్నాం. సో, అలా నంబర్ యాడ్ చేయకుండా ఆ నంబర్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసి యాడ్ చేస్తామనమాట. సో, అలా అనమాట. దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. సో, ఇది మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తామనమాట. ఇంప్లిసిట్‌లో అయితే జావాస్క్రిప్టే ఇన్‌బిల్ట్‌గా ఆటోమేటిక్‌గా నంబర్‌ని కూడా స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకుంటుందనమాట. సో, అదైతే చూద్దాం ఇప్పుడు. ఇంప్లిసిట్. సో, ఇదైతే చూద్దాం. సపోజ్ నేను నమ్మని ఒక నంబర్ అయితే తీసుకుంటా. 5 అని. సో, ఇంకొకటి తీసుకుంటా. వేర్ స్ట్రింగ్ అని ఎస్‌టిఆర్ అంటే స్ట్రింగ్ అని 10 అయితే తీసుకుంటా నంబర్ స్ట్రింగ్‌లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 యాడ్ చేస్తా. ఈక్వల్ టు నమ్ ప్లస్ స్ట్రింగ్. సో, మనం జనరల్‌గా ఏమనుకుంటాం నంబరు, స్ట్రింగ్ 2 యాడ్ చేసినప్పుడైతే ఇప్పుడు స్ట్రింగ్ అని అయితే వస్తుందనమాట. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి 510 వస్తుంది. కానీ అది స్ట్రింగ్‌లో వస్తుందనమాట. చూద్దాం అది కూడా కన్సోల్ చేసి. ఫుల్ డాట్‌లో సేవ్ చేస్తున్నాను. సో, మనకు తెలిసినది బ్రౌజర్‌లో అయితే బ్రౌజర్ కన్సోల్‌లో అయితే ఓపెన్ చేద్దాం. జావాస్క్రిప్ట్ సీజన్ 1లో HTML5 మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇందులో మళ్ళీ మనము కన్సోల్ ఓపెన్ చేయాలనుకుంటే మోర్ టూల్స్, డెవలపర్ టూల్స్. సో, ఇక్కడైతే కన్సోల్. సో, చూడండి 510 అయితే వచ్చింది. సో, ఇదైతే స్ట్రింగ్‌లో ఉందనమాట. సో, అదైతే స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు నేను చూడండి. ఇప్పుడు చూడండి టైప్ ఆఫ్ అని చూస్తాం. టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసి అది ఏ టైపో చూస్తాం. టైప్ ఆఫ్ రిజల్ట్. సో, చూడండి స్ట్రింగ్ అది. 510 అనేది స్ట్రింగ్. సో, మనమేమి 5, 10 యాడ్ చేసి మనం స్ట్రింగ్‌గా అవ్వాలి అని మనమేమి ఇవ్వలేదు అక్కడేమి కండిషన్ అలా ఏమి. సో, జావాస్క్రిప్ట్ ఇన్‌బిల్ట్‌గా అది స్ట్రింగ్ అయితే మార్చేసింది యాడ్ చేసుకొని. సో, ఎక్స్‌ప్లిసిట్ ఇప్పుడు. ఎక్స్‌ప్లిసిట్ టైప్ అని చూద్దాం. ఎక్స్‌ప్లిసిట్‌లో ఏం చేస్తామంటే మనమే నంబర్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తామనమాట. చూద్దాం. నమ్1 అని తీసుకుంటా ఈసారి. నమ్1 తీసుకొని స్ట్రింగ్‌లో 10 అని ఇస్తా. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తా అంటే ఈ నంబర్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తా. యార్ లేకపోతే ఇక్కడ నేను స్ట్రింగ్ అని తీసుకుంటా. ఎందుకంటే మనం ఇది వాల్యూ స్ట్రింగ్ ఇచ్చాం కదా! str1 అని తీసుకుంటా. ఇక్కడ నమ్ అని తీసుకుంటా. ఇక్కడ నమ్1 అని. నమ్1లో ఏం చేస్తున్నాము మనం జావాస్క్రిప్ట్ టెక్నిక్ యూజ్ చేసి స్ట్రింగ్‌ని నంబర్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి. నంబర్ అనే మెథడ్ యూజ్ చేసి నంబర్‌లో string1 పాస్ చేస్తాం. string1 అయితే పాస్ చేసాం. ఇప్పుడు కన్సోల్ చేద్దాం. కన్సోల్ ఏం చూద్దాం.
ఇది నమ్1 ఉంది కదా, అది ఏ టైపో చూద్దాం. టైప్ ఆఫ్ ఏవైతే చేస్తున్నా బ్రౌజర్లో ఏందా రిఫ్రెష్ చేస్తాను. చూడండి నంబర్ టైప్ అయింది, అది నంబర్. కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ str1 అని. str1లో ఏమి ఇచ్చాం మనం ఇక్కడ 10 అనేది స్ట్రింగ్లో ఇచ్చాం. సో దాన్ని కన్వర్ట్ చేసామన్నమాట. సో దాన్ని కన్వర్ట్ అయితే చేసాం నంబర్ కింద. సో ఇప్పుడు నంబర్ యాడ్ చేసుకుందాం, సేమ్ నంబర్ లాగే అయిపోతాయి అనమాట. సో ఇదే అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ని టైప్ కోర్షియన్ అంటాం. సో ఎక్స్ప్లిసిట్ టైప్ని ఏమంటాము, టైప్ కాస్టింగ్ అంటాం. సో ఇదే అనమాట టైప్ కన్వర్షన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.